అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 8థ్ క్లాస్‌కి సంబంధించి ప్రతి లెసన్ తర్వాత ఉండేటటువంటి గ్రామర్ టాపిక్స్ ఇవి. అన్నీ కూడా డిస్కస్ చేయబడినయి. అట్లానే సప్లిమెంటరీ రీడర్‌కి సంబంధించినవి ప్రతీది కూడా, అట్లానే టెక్స్చువల్ లెసన్స్ ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబడినయి. ఇవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్‌లో పొందుపరచబడ్డాయి. సింపుల్‌గా మీరు లింక్ అని కామెంట్ సెక్షన్‌లో గనక అడిగినట్లయితే, లింక్ అని గనక మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ కూడా వస్తుంటాయి. మొబైల్‌లో చూస్తూ ఉంటే వాటి ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ప్రిన్సెస్ సెప్టెంబర్. ప్రిన్సెస్ అంటే ఎవరు? యువరాణి. యువరాణి పేరేంటి? సెప్టెంబర్ యువరాణి. ఎవరు ఈమె? అసలు ఈ అమ్మాయికి సెప్టెంబర్ అనే పేరు ఎందుకొచ్చింది అనేది చూద్దాం. సిబిఎస్ఈ సిలబస్ 8థ్ క్లాస్ సప్లిమెంటరీ రీడర్ 5th యూనిట్ అనేది మనం అయితే చూస్తున్నాం. ప్రిన్సెస్ సెప్టెంబర్ లైక్ ఈచ్ వన్ ఆఫ్ హర్ న్యూరస్ సిస్టర్స్ రిసీవ్స్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ ప్యారెట్ ఇన్ ద గోల్డెన్ కేజ్ ఆన్ హర్ ఫాదర్స్ బర్త్డే. తన యొక్క తండ్రి ఏదైతే బర్త్డే ఉందో పుట్టినరోజు నాడు ప్రిన్సెస్ సెప్టెంబర్కి తనకున్నటువంటి చాలామంది సిస్టర్స్ ఎలా అయితే గిఫ్ట్ ఆఫ్ ప్యారెట్ పొందుకున్నారో అలానే తాను కూడా ఒక ప్యారెట్ చిలకని బంగారు పంజరంలో పెట్టి ఈమెకు కూడా ఇవ్వడం జరిగింది. ద ప్యారెట్ డైస్. ఏమైంది? ఆ చిలుక అనేది చనిపోవడం జరిగింది. అండ్ బై ఛాన్స్ ఏ సింగింగ్ బర్డ్ కమ్స్ ఇన్ ఇట్స్ ప్లేస్. అయితే అదృష్టవశాత్తు, బై ఛాన్స్ అంటే అదృష్టవశాత్తు ఇంకొక పాట పాడేటటువంటి బర్డ్ అనేది దాని ప్లేస్లోకి వస్తుంది. ద ప్రిన్సెస్ షోస్ ఆఫ్ హర్ పెట్ టు సిస్టర్స్ హూ అడ్వైజ్ హర్ టు పుట్ ఇట్ ఇన్ ఏ కేజ్. ఇక మిగతా వాళ్ళ దగ్గర సిస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం అడ్వైజ్ ఇచ్చారంటే, అది పారిపోతుందేమో కాబట్టి నువ్వేం చేస్తావంటే దాన్ని ఒక పంజరంలో, బంగారు పంజరం ఉంది కదా దాంట్లో పెట్టేయి, లేకపోతే ఇది కూడా నీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది అనేసి చెప్పడం అయితే జరిగింది. ఇది లెసన్కి స్టార్టింగ్లో, అంటే దరిదాపుగా సమ్మరీ ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ పార్ట్ అయితే చూద్దాం. పార్ట్ 1. ద కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ సియామ్ హ్యాడ్ మెనీ డాటర్స్. సియామ్ అంటే థాయిలాండ్. ఒకప్పుడు సియాము, ఇప్పుడు థాయిలాండ్ అనమాట. థాయిలాండ్ రాజుగారికి చాలామంది కూతుళ్ళు ఉన్నారు. అండ్ ద క్వీన్ సెడ్ దట్ ఇట్ కన్ఫ్యూజ్ హర్ టు హ్యావ్ టు రిమెంబర్ సో మెనీ నేమ్స్. ఇక ఈ క్వీన్ రాణి ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పిందనమాట, అసలు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎవరెవరో తెలియట్లా, వాళ్ళ పేర్లు అర్థం కావట్లా, ఎవరెవరో అనేది కష్టం అయిపోయింది. వన్ డే ద కింగ్ డిసైడ్ టు కాల్ దెమ్. ఒకరోజు ఏం చేశాడంటే వీళ్ళని, ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వరుసగా కూతుళ్ళు చాలామంది ఉన్నారు. జాన్యువరి, పెద్ద ఆమెకి జాన్యువరి, తర్వాత ఆమెకి ఫిబ్రవరి, తర్వాత ఆమెకి మార్చి. తో ఆఫ్ కోర్స్ ఇన్ సియామిస్. అయితే ఈ జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్ అనేది జనవరి, ఫిబ్రవరి అట్లా పెట్ల. సియామిస్ లాంగ్వేజ్లో జనవరి ఏదైతే పేరు ఉంటుందో అది పెట్టారు. మనకు కూడా ఆషాఢం, ఇవన్నీ చాలా పేర్లు ఉంటాయి. ఆషాఢ మాసం అని ఇలాంటివి ఉంటాయి కదా, అలా సియామిస్ లాంగ్వేజ్లో నెవర్ పేర్లు పెట్టారనమాట. టిల్ హీ కేమ్ టు ద యంగెస్ట్. చివరి అమ్మాయిని ఏమని పిలిచాడంటే సెప్టెంబర్. ఇక సెప్టెంబర్ అని పిలిచాడంటే 9వ అమ్మాయి అని అర్థం, అంతే కదా. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇక మిగిలిన ముగ్గురు. అక్టోబర్ 10వ నెల, నవంబర్ 11, డిసెంబర్ 12 కాబట్టి సెప్టెంబర్ ఏమవుతుంది? 9. సో 9 మంది అమ్మాయిలు ఉన్నారనేది అర్థమైపోతుంది ఇక్కడ. ద కింగ్ ఆఫ్ సియామ్ హ్యాడ్ ఎ పెక్యులియర్ హ్యాబిట్. ఈ థాయిలాండ్ రాజుకి ఒక విచిత్రమైనటువంటి అలవాటు ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ రిసీవింగ్ గిఫ్ట్స్ ఆన్ హిస్ బర్త్డే హీ గేవ్ దెమ్. యాక్చువల్గా ఈ రాజుకి ఏంటంటే ఎవరికైనా బర్త్డే అంటే గిఫ్ట్లు తెచ్చిస్తారు. ఆ గిఫ్ట్లు బర్త్డే కాబట్టి పొందుకుంటారనమాట, అంటే ఇవ్వండి నాకని. కానీ ఈ రాజు వెరైటీ, ఆయన గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడనమాట తన బర్త్డే రోజు. 1 year on his birthday, not having anything else handy, he gave each of his daughters a green parrot in golden cage. ఇక బర్త్డే వచ్చింది, తాను ఇవ్వాలనుకున్నాడు, కానీ హ్యాండీ, వెంటనే ఇవ్వడానికి ఏం లేవు. ఎలా ఇవ్వాలి? ఇవ్వగలంటే ఇవ్వచ్చు, పెద్ద విషయం కాదు. కానీ అవన్నీ కూడా 9 కూడా ఒకేలాగా ఉండాలి, లేకపోతే గొడవలు అయిపోతాయి. కాబట్టి అట్లా చాలా కష్టం కాబట్టి
ఇతను ఏం చేశాడంటే 9 బంగారు పంజరాలు తెప్పించి అందులో ఒక్కొక్క దాంట్లో ఒక పచ్చటి రామచిలక అంటారే అలాంటి దాన్ని ఇచ్చాడు. The princes were very proud of their parrots and they spent an hour every day in teaching them to talk. వీళ్ళు ఎంతగా ఆనందపడిపోయారంటే వాటిని తీసుకెళ్ళి రోజు గంట వాటికి ఎలా పలకాలో నేర్పించేవాళ్ళు. Presently all the parrots could say God save the king and some of them could say pretty Polly is no less than 7 oriental languages. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం చూపించాలంటే మరి వాళ్ళ నాన్నగారు మెచ్చుకోవాలి కాబట్టి ఈ చిలకకి ఏమని నేర్పించారంటే గాడ్ సేవ్ ద కింగ్ అని, అంటే దేవుడు రాజుగారిని కాపాడునుగాక అనేసి ఆ విధంగా నేర్పించడం అయితే జరిగింది. అట్లానే ప్రతి పొల్లి అని చెప్పేవి నో లెస్ దెన్ 7 ఓరియంటల్ లాంగ్వేజెస్. ఓరియంటల్ అంటే ఈస్టర్న్ అంటే ఫారెన్ కంట్రీస్ సంబంధించిన అంటే వెస్ట్రన్ కంట్రీస్ కాకుండా ఈస్టర్న్ కంట్రీస్ సంబంధించి 7 లాంగ్వేజెస్లో ప్రతి పొలి అని అర్థం వచ్చే విధంగా అవి మాట్లాడగలవు. ఓరియంటల్కి వ్యతిరేక పదం ఏంటంటే ఆక్సిడెంటల్ అన్నమాట. కాబట్టి వాటికి ఏంటంటే ఎలా పలకాలో చిలక పలుకులు నేర్పిస్తున్నారు ఈ అక్కా చెల్లెళ్ళు వాటికి ఇచ్చిందానికి. ఏంటంటే రాజు ఏమవ్వాలంటే వెరీ గుడ్, వీళ్ళు భలే బాగా చేస్తున్నారు, తండ్రి అంటే చాలా ఇష్టం వీళ్ళకి అని అనిపించుకునే ప్రయత్నం చేయాలని వీళ్ళందరూ కూడా గాడ్ సేవ్ ద కింగ్ అని నేర్పించడం జరిగింది. బట్ వన్ డే వెన్ ప్రిన్సెస్ సెప్టెంబర్ వెంట్ టు సే గుడ్ మార్నింగ్ టు హర్ ప్యారెట్ షీ ఫౌండ్ ఇట్ లయింగ్ డెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ఇట్స్ గోల్డెన్ కేజ్. అయితే ప్రిన్సెస్ సెప్టెంబర్ తన యొక్క చిలకని పలకరిద్దామని వెళ్ళినప్పుడు అది చనిపోయి ఉంది. షీ బర్స్ట్ ఇంటూ ఎ ఫ్లడ్ ఆఫ్ టియర్స్, ఇక ఏడవడం మొదలుపెట్టింది. అండ్ తుఫానే ఓ పెద్ద వరదే రావడం జరిగింది కళ్ళల్లో నుంచి. అండ్ నథింగ్ దట్ హర్ మెయిడ్స్ ఆఫ్ ఆనర్ కుడ్ సే కంఫర్టెడ్ హర్. ఎన్ని చెప్పిన మెయిడ్స్ ఆఫ్ ఆనర్ అంటే చెలికత్తెలు అనమాట. ఈ చెలికత్తెలు ఎంత నచ్చ చెప్పినా సరే తాను మాత్రం ఏడవడం ఆపలేదు. షీ క్రైడ్ సో మచ్ దట్ మెయిడ్స్ ఆఫ్ ఆనర్ నాట్ నోయింగ్ వాట్ టు డూ టోల్డ్ ద క్వీన్ and the queen said it was stuff and nonsense and the child had better go to bed without any supper. ఇక వెళ్ళి వీళ్ళకి లాభం లేదు, ఏదైనా జరిగిద్దేమో అనేసి వెంటనే రాణి గారికి ఈ చెలికత్తెలు చెప్పడం జరిగింది. అమ్మా ఇట్లా జరిగింది, మరి ఏం చేయమంటారంటే పోతే పోనీయండి, అదంతా కూడా చెత్త, ఈ వీళ్ళేందో సరే ఆమెని అసలు తిండి తిప్పలు లేకపోయినా పర్వాలేదు, దాని గురించి ఏమీ వరీ అవ్వద్దు, మీరు నైట్ తినకపోయినా నిద్రపుచ్చేయండి. ద మెయిడ్స్ ఆఫ్ ఆనర్ వాంటెడ్ టు గో టు ఎ పార్టీ సో దే పుట్ ప్రిన్సెస్ సెప్టెంబర్ టు బెడ్ యాజ్ క్విక్లీ యాజ్ దే కుడ్ అండ్ లెఫ్ట్ హర్ బై హర్ సెల్ఫ్. కాబట్టి వాళ్ళు కూడా ఏంది పార్టీకి వెళ్ళాలి. కాబట్టి ఏదైతే రాణిగారు చెప్పారో వీళ్ళు కూడా ఏం చేశారంటే భోజనం ఏం పెట్టకుండానే నిద్రపుచ్చేశారు. అట్లా ఏడ్చి నిద్రపోయింది ప్రిన్సెస్ సెప్టెంబర్. అండ్ వైల్ షీ లే ఇన్ హర్ బెడ్ క్రైయింగ్ స్టిల్ ఈవెన్ తో she felt rather hungry. She saw a little bird hop into her room. ఈమె అంతే పడుకుని ఉండిపోయింది, నిద్రపోవట్లేదు కానీ పడుకొని పోయింది. అండ్ ఏడుస్తానే ఉంది, ఆకలిగా కూడా ఉంది. ఇంతలోకి ఈమె బాధను చూసి ఒక చిన్న పక్షి ఏం చేసిందంటే గెంతుకుంటా తన రూమ్లోకి వచ్చింది కిటికీ గుండా. షీ వైప్ హర్ టియర్స్ అండ్ సాట్ అప్. వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుంది అండ్ కూర్చుంది. దెన్ ద లిటిల్ బర్డ్ బిగాన్ టు సింగ్ and he sang a beautiful song all about the lake in King's Garden and the willow trees that looked at themselves in the still water and the goldfish that glided in and out of the branches that were reflected in it. ఇక ఇదేం చేసింది అంటే చాలా బాగా పాడడం మొదలుపెట్టింది. దేని గురించి పాడింది? తాను చూసిన సరస్సు గురించి. ఆ కింగ్స్ గార్డెన్, రాజు యొక్క తోటలో చిన్న లేక్ ఉంది, సరస్సు ఉంది, దాని గురించి పాడడం మొదలుపెట్టింది. తాను చూసినవి ఏవైతే ఉన్నాయో విల్లో ట్రీస్, వాటి గురించి పాడింది. అట్లానే అంటే అద్దంలో చూసుకుంటున్నాయంట ఈ చెట్లు. ఏం చేస్తున్నాయి? నీళ్లలో, అద్దంలో మనిషి ఎలా అయితే చూసుకుంటాడో చెట్లు కూడా నీళ్లలో చూసుకొని తమ మొహాలని చూసుకొని మాట్లాడుకుంటున్నాయంట అండ్ చూసుకుంటున్నాయి. దాని గురించి పాట పాడింది. గోల్డ్ ఫిష్ దట్ గ్లైడెడ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ వాటర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇట్.
ఇక గోల్డ్ ఫిష్ ఆ నీళ్లలో కనబడేటటువంటి రిఫ్లెక్షన్స్ ప్రతిబింబాలతో ఆడుకోవడం, వెళ్ళడం రావడం అట్లా వాటి గురించి పాడింది. వెన్ హీ హ్యాడ్ ఫినిష్ ద ప్రిన్సెస్ వాజ్ నాట్ క్రయింగ్ ఎనీ మోర్ అండ్ షీ క్వైట్లీ ఫర్గాట్ దట్ షీ హ్యాడ్ నో సప్పర్. దట్ వాజ్ ఎ వెరీ నైస్ సాంగ్ షీ సెడ్. తన బాధని మర్చిపోయింది, తన ఆకలిని మర్చిపోయింది, అండ్ చాలా బాగుంది పాట అనేసి మెచ్చుకోవడం అయితే జరిగింది. అంటే ఒక కొత్త పక్షి వచ్చింది, తన బాధని చూడలేక ఒక కొత్త పక్షి ఏం చేసింది అంటే రూమ్లోకి గెంతుకుంటా వచ్చేసింది. దాని పాట విని ఆకలిని మర్చిపోయింది, తన యొక్క బాధని మర్చిపోయింది. పాట చాలా బాగుందని చెప్పేసి ప్రిన్సెస్ సెప్టెంబర్ పేర్కొనడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా పాడే పక్షి అని కితాబ్ ఇచ్చినప్పుడు ద లిటిల్ బర్డ్ గేవ్ హర్ ఏ బో, అంటే వందనం చేసింది అనమాట చిన్న పక్షి కూడా తన తల వంచి. వుడ్ యూ కేర్ టు హ్యావ్ మీ ఇన్ ప్లేస్ ఆఫ్ యువర్ ప్యారెట్ సెడ్ ద లిటిల్ బర్డ్. లిటిల్ బర్డ్ ఏం చేసిందంటే తన బాధను చూసి, అదిగో నీ పక్షి ఉంది కదా, నీ చిలక ఉంది కదా, దాని ప్లేస్లో నాకు స్థానం ఇస్తావా? ఇట్స్ ట్రూ దట్ ఐఎమ్ నాట్ సో ప్రెటీ టు లుక్ ఎట్. యాక్చువల్గా నేను చాలా చక్కగా ఏం కనబడను, దానంత అందంగా ఏం కనబడను అనుకోండి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ అయితే ఐ హ్యావ్ మచ్ బెటర్ వాయిస్. నాకు దాని బదులు అద్భుతమైన వాయిస్, గొంతు అనేది ఉంది, స్వరం అయితే ఉంది. ప్రిన్సెస్ సెప్టెంబర్ క్లాప్డ్ హర్ హ్యాండ్స్ విత్ డిలైట్ అండ్ దెన్ ద లిటిల్ బర్డ్ హాప్డ్ ఆన్ టు ద ఎండ్ ఆఫ్ హర్ బ్రెడ్ అండ్ సాంగ్ హర్ టు స్లీప్. దాంతో చప్పట్లు కొట్టింది ప్రిన్సెస్ సెప్టెంబర్. వావ్, అసలు నిన్ను కలిగి ఉండడం చాలా అదృష్టం అన్నట్టుగా చప్పట్లు కొట్టింది అనమాట. ఇక ఈ చిన్న పక్షి ఏం చేసిందంటే తన బెడ్ చివరి దాకా వచ్చేసి పాట పాడి జోకొట్టి పడుకోబెట్టింది ప్రిన్సెస్ సెప్టెంబర్. వెన్ షీ అwoke నెక్స్ట్ డే ద లిటిల్ బర్డ్ వాజ్ స్టిల్ దేర్. తాను నిద్ర లేచినప్పుడు అదేమన్నా కళ అంటే కాదు, ఆ బర్డ్ తన ముందే ఉంది. అండ్ యాజ్ షీ ఓపెన్ హర్ ఐస్ హీ సెడ్ గుడ్ మార్నింగ్. అది మగపక్షి అనమాట. గుడ్ మార్నింగ్ అని చెప్పింది. ద మేడ్స్ ఆఫ్ ఆనర్ బ్రాట్ ఇన్ హర్ బ్రేక్ఫాస్ట్ అండ్ హీ ఏట్ రైస్ అవుట్ ఆఫ్ హర్ హ్యాండ్ అండ్ హీ హ్యాడ్ హిస్ బాత్ ఇన్ హర్ సాసర్. కాబట్టి ఎప్పుడైతే ఫుడ్ తీసుకొచ్చారో తన చేతుల్లో అది ఫుడ్ అయితే తిన్నది. అట్లానే టీ తెస్తారు కదా సాసర్, ఆ సాసర్ ప్లేట్లోనే స్నానం కూడా అయిపోయింది ఆ యొక్క పక్షిది. He began to sing again so beautifully that maids of honor were quite surprised, for they had never heard anything like it, and Princess September was very proud and happy. ఇక వాళ్ళు చెలికత్తెలు వచ్చినప్పుడు ఇది పాడడం మొదలుపెట్టింది. అసలు ఆ విధంగా ఎప్పుడు కూడా వీళ్ళు పాడడం ఒక పక్షి అయితే చూడలా. అలానే ప్రిన్సెస్ సెప్టెంబర్ కూడా చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అయింది. నౌ ఐ వాంట్ టు షో యూ టు మై 8 సిస్టర్స్. నా 8 మంది అక్కా చెల్లెలు, ముఖ్యంగా అక్కలే, చెల్లెళ్ళు ఎవరు లేరు, ఈమె చిన్నది కదా, 8 మంది అక్కలకి నేను దీన్ని చూపిస్తా అని చెప్పుకుంది. షీ స్ట్రెచ్డ్ అవుట్ ద ఫస్ట్ ఫింగర్ ఆఫ్ హర్ రైట్ హ్యాండ్ సో దట్ ఇట్ సర్వ్డ్ యాజ్ ఎ పర్చ్ అండ్ ద లిటిల్ బర్డ్ ఫ్లూ డౌన్ అండ్ సాట్ ఆన్ ఇట్. ఇక ఆమె ఏం చేసింది, తన యొక్క కుడి చేయిని అట్లా చాపి ఒక వేలు ఫస్ట్ ఫింగర్ని అట్లా ఏం చేసి మిగతా మర్చి అట్లా ఉంచినప్పుడు వెంటనే ఈ పక్షి ఏం చేసింది, ఆ వేలు మీద కూర్చుంది. లిటిల్ బర్డ్ ఫ్లూ డౌన్ అండ్ సాట్ ఆన్ ఇట్. అక్కడ కూర్చొని పాడడం మొదలుపెట్టింది. దెన్ ఫాలోడ్ బై హర్ మేడ్స్ ఆఫ్ ఆనర్ షీ వెంట్ త్రూ ద ప్యాలెస్ అండ్ కాల్డ్ ఆన్ ఈచ్ అదర్ ప్రిన్సెసెస్. తన అక్కలందరినీ పిలిచి దీన్ని చూపించడం మొదలుపెట్టింది. అండ్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్ ద లిటిల్ బర్డ్ సాంగ్ ఏ డిఫరెంట్ సాంగ్. 8 మంది అక్కల దగ్గర ఒక్కొక్కల దగ్గర ఒక్కో డిఫరెంట్ సాంగ్ని తానైతే పాడడం జరిగింది. బట్ ద ప్యారెట్స్ కుడ్ ఓన్లీ సే గాడ్ సేవ్ ద కింగ్ అండ్ ప్రెటీ పోలీ. కానీ వాళ్ళ చిలకలు ఏం చెప్పగలవు, కేవలం దేవుడు రాజుగారిని కాపాడునుగాక, ప్రెటీ పోలీ అని మాత్రమే పలకగలవు. కానీ ఇది మాత్రం డైరెక్ట్గా పాటలే పాడేస్తుంది అనమాట. అట్ లాస్ట్ షీ షోడ్ ద లిటిల్ బర్డ్ టు కింగ్ అండ్ క్వీన్. చివర్లో రాజుగారికి రాణిగారికి ఆ యొక్క పక్షిని చూపించడం జరిగింది. దే వర్ సర్ప్రైజ్డ్ అండ్ డిలైటెడ్. వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయారు, ఈయన ఇంత చక్కగా పాటలు పాడుతుంది. డిలైటెడ్, ఆనందపడ్డారు కూడా. ఐ న్యూ ఐ వాజ్ రైట్ టు సెండ్ యూ టు బెడ్ వితౌట్ ఎనీ సప్పర్స్ అట్ ద క్వీన్. మంచిదైంది నిన్ను ఫుడ్ పెట్టకుండా నేను నిద్రపోవడం, నువ్వు ఏడవబట్టే కదా. ఏం జరిగింది, నీకు ఒక పక్షి అనేది రావడం జరిగింది. దిస్ బర్డ్ సింగ్స్ మచ్ బెటర్ దాన్ ద ప్యారెట్ సెడ్ ద కింగ్.
రాజుగారు ఏం చెప్పారు? నీకిచ్చినటువంటి ప్యారెట్స్ కన్నా ఈ పక్షి చాలా బాగా పాడుతుంది. ఐ షుడ్ హ్యావ్ థాట్ యూ గాట్ క్వైట్ టైర్డ్ ఆఫ్ హియరింగ్ పీపుల్ సే గాడ్ సేవ్ ద కింగ్ సెడ్ ద క్వీన్. ఇక క్వీన్ రాణి ఏం చెప్పిందంటే, ఈ పక్షులన్నీ రోజు వచ్చి ఏం చెప్తున్నాయి, రాజుగారిని దీవించును గాక, రాజుగారిని కాపాడును గాక అని చెప్పడం మీరు బాగా విసిగిపోయినట్టున్నారు. ఐ కాంట్ థింక్ వై దోస్ గర్ల్స్ వాంటెడ్ టు టీచ్ దే ప్యారెట్స్ టు సే ఇట్ టు. అండ్ అసలు ఎందుకు అది మాత్రమే చెప్పిస్తున్నారు వీళ్ళనేసి రాణి చెప్పడం జరిగింది. ఎందుకేముంది, కొంచెం తండ్రి పట్ల కొంచెం ప్రేమ చూపిస్తున్నాం మేము అనేది బిస్కెట్లు వేస్తున్నారనమాట. అంతకు మించి ఏం లేదు అక్కడ. కాబట్టి అది మాత్రం నేర్పించారు. కానీ ఈ పక్షి ఏం చేస్తుంది, పాట పాడడం అనేది చేస్తుంది. అది కూడా వెరైటీ ఆఫ్ సాంగ్స్. ద సెంటిమెంట్ ఈస్ అడ్మైరబుల్ సెడ్ ద కింగ్ అండ్ ఐ నెవర్ మైండ్ హౌ ఆఫెన్ ఐ హియర్ ఇట్. బట్ ఐ డు గెట్ టైర్ ఆఫ్ హియరింగ్ దోస్ ప్యారెట్స్ సే ప్రెటీ పోలి. రాజును దీవించును గాక అని అనడం నాకేమి, రాజును కాపాడుగాక అనేది నాకేం ప్రాబ్లం లేదు. అసలు నాకు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు. కాకపోతే ఆ ప్రెట్టి పోలీనే అంటే బిస్కెట్ వేసింది సక్సెస్ అయ్యారు. ఏదైతే దేవుడు కాపాడును గాక అనేది ఓకే, మంచిదే కదా నన్ను కాపాడడం అనేది. కానీ ఆ ప్రెట్టి పొలి అని అనడం మాత్రం నాకైతే ఏమాత్రం నచ్చలేదని రాజుగారు అయితే చెప్పేశారు. దే సే ఇట్ ఇన్ 7 different languages సెడ్ ద ప్రిన్సెసెస్. అది నాన్న 7 different లాంగ్వేజ్లో చెప్తాయి నాన్న ప్యారెట్స్. ఐ డేర్ సే దే డు, చెప్తాయి. బట్ ఇట్ రిమైండ్స్ మీ టూ మచ్ ఆఫ్ మై కౌన్సిలర్స్. కానీ అది నాకు ఎలా అనిపించింది అంటే, నా కౌన్సిలర్స్ నేను చెప్పిన దానికల్లా తానా అంటే తందానా అంటారే, అదే విధంగా ఎస్ఆర్ అన్నట్టే ఉంది. దే సే ద సేమ్ థింగ్ ఇన్ 7 different ways అండ్ ఇట్ నెవర్ మీన్స్ ఎనీథింగ్ ఎనీవే దే సే ఇట్. వాళ్ళు కూడా 7 రకాలుగా చెప్తారు. అంత మాత్రం నేను వాటిని నాకు నచ్చుతుందా అంటే లేనే లేదు. ఐ డేర్ సే అంటే ఐ యాక్సెప్ట్. ఎస్ కరెక్టే, కానీ నా కౌన్సిలర్స్ కూడా చెప్తారు 7 రకాలుగా చెప్తారు, 7 different waysలో చెప్తారు. అంత మాత్రాన మరి ఏం కాదని కాదు, చెప్తారు. కానీ ఇది పాటలు పాడుతుంది ఈ పక్షి, అది బాగా నచ్చింది రాజుగారికి. ఈ మిగతా 8 మంది అక్కలకి ఒళ్ళు మండుతుందన్నమాట. అంటే దాని ఏదైతే చిన్నది వచ్చిందో పక్షి అది పాడుతుంటే రాజుగారికి నచ్చుతుందా, మా పక్షులేమో నచ్చట్లేదా. ద ప్రిన్సెస్ వర్ వెక్స్డ్ ఎట్ దిస్. దీంతో వాళ్ళకి చాలా చిరాకని అనిపించింది, విసుగు పుట్టింది. ద ప్యారెట్స్ లుక్ వెరీ గ్లమ్ ఇన్ ఇట్. అండ్ ప్యారెట్స్ కూడా ఏమైనాయి, అవి కూడా అలిగినాయి. అవి కూడా ఏంటంటే స్తబ్దుగా ఉండిపోయినాయి. ఏంది ఇట్లా అంటున్నారు, మేము చాలా కష్టపడి నేర్చుకుంటే అన్నట్టుగా ఉన్నాయన్నమాట. బట్ ప్రిన్సెస్ సెప్టెంబర్ ర్యాన్ త్రూ ఆల్ రూమ్స్ ఆఫ్ ద ప్యాలెస్. కానీ ప్రిన్సెస్ సెప్టెంబర్ చిన్న అమ్మాయి కదా, ఇక ఆ ప్యాలెస్ మొత్తం తిరగాడేస్తుంది. సింగింగ్ లైక్ ఎ లార్క్. ఆ అమ్మాయి కూడా ఒక పక్షిలాగా దాంతో పాటే పాడుతుంది. వైల్ ద లిటిల్ బర్డ్ ఫ్లూ రౌండ్ అండ్ రౌండ్ హర్ సింగింగ్ లైక్ ఎ నైటింగేల్. ఇక నైటింగేల్ లాగా అదేమో ఇది కూడా ఒక పక్షే, అది కూడా పాడుతుంది. ఈ పక్షి పాడడంతో పాటు ప్రిన్సెస్ సెప్టెంబర్ కూడా పాడడం అయితే జరుగుతుంది. అండ్ చక్కగా వీళ్ళంతా రూమ్లన్నీ తిరిగేస్తున్నారు ఆనందంగా. థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్ ఫర్ సెవరల్ డేస్. దెన్ ద 8 princesses పుట్ దేర్ హెడ్స్ టుగెదర్. ఇక ఇట్లానే కొంతకాలం జరిగిందండి, కొన్ని రోజులు జరిగింది. అయితే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎలా మనిషిని మారుస్తాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. వీళ్ళు ఏం చేశారంటే 8 మంది ఒక చోట సమావేశమయ్యారు. సమావేశం అయిపోయి వాళ్ళ తలలన్నిటికీ పని చెప్పారు. దే వెంట్ టు సెప్టెంబర్ అండ్ సాట్ డౌన్ ఇన్ ఏ సర్కిల్ అరౌండ్ హర్. మై పూర్ సెప్టెంబర్, దే సెడ్, వీఆర్ సారీ ఫర్ ద డెత్ ఆఫ్ యువర్ బ్యూటిఫుల్ ప్యారెట్. ఈ 8 మంది అక్కలు ఏం చేశారంటే వెళ్ళిపోయి చుట్టూ రౌండ్ వేశారు. వేసేసి, అయ్యో నీ చిలక చచ్చిపోయింది కదా, నేను చాలా బాధపడుతున్నాను. ఇట్ మస్ట్ బి డ్రెడ్ఫుల్ ఫర్ యూ నాట్ టు హ్యావ్ ఎ పెట్ బర్డ్ యాజ్ వీ హ్యావ్. మాలాగా నీ దగ్గర ఒక పెట్ బర్డ్ లేదు, అంటే పెంచుకునేటటువంటి పెంపుడు పక్షి లేదే, మాకు చాలా బాధగా ఉంది. సో వీ హ్యావ్ ఆల్ పుట్ అవర్ పాకెట్ మనీ టుగెదర్ అండ్ వీఆర్ గోయింగ్ టు బై ఏ లవ్లీ గ్రీన్ అండ్ ఎల్లో ప్యారెట్. కాబట్టి మేము మా దగ్గర ఉన్న అన్ని డబ్బుల్ని కలిపేసి, మా పాకెట్ మనీ అంతా కూడా కలిపి నీకేం చేయబోతున్నాం అంటే ఒక చిలకని కొనియబోతున్నాం. ఎలాంటి చిలక అంటే ఆకుపచ్చ, పసుపు రంగులు కలిసి ఉండేటటువంటి చిలక అనమాట. థ్యాంక్ యూ ఫర్ నథింగ్ సెట్ సెప్టెంబర్. ఓ చాలా చాలా మంచిది, అవసరం లేదు.
I have a pet bird which sings the most charming songs to me and I don't know what on earth I should do with a green and yellow parrot. ఇప్పుడు చక్కగా పాడేటటువంటి పక్షి ఉంది నా దగ్గర. ఇప్పుడు మీరు కొత్తగా ఇస్తానన్న వాటిని పచ్చటి ప్యారెట్ ఎందుకు నాకు? అవసరమే లేదు. వెల్ మై డియర్ దే సెడ్. ఓహో అలానా, మంచిది. ఇట్స్ అబ్సర్డ్ టు టాక్ ఆఫ్ యువర్ బర్డ్ వెన్ ద లిటిల్ ఫెలో ఫ్లైస్ ఇన్ అండ్ అవుట్ జస్ట్ యాజ్ హీ లైక్స్. దే లుక్డ్ అరౌండ్ ద రూమ్ అండ్ రేజ్ దేర్ ఐబ్రోస్. ఇక వీళ్ళ పన్నాగం స్టార్ట్ చేశారండి. ఏంటది? అయ్యో నీది యాక్చువల్గా ఆ విషయం మాట్లాడడం అనేది పిచ్చితనం. అబ్జర్డ్ పిచ్చితనం అది. ఎందుకంటే నీ దగ్గర ఉన్న బర్డ్ వెళ్ళిద్ది వచ్చిద్ది, ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు వెళ్ళిద్దో తెలీదు. ఒకవేళ అది రాకపోతేనో చుట్టూరా చూసి ఏం చేశారంటే వాళ్ళు కనుబొమ్మల్ని పైకి లేపారు. అంటే లేదు, అది లేదు. కాబట్టి అది ఎప్పుడు వచ్చిద్దో తెలీదు, ఎప్పుడు పోయిద్దో తెలీదు, ఒకవేళ పోవచ్చు. కాబట్టి దాని మీద నమ్మకం ఉంచుకోకు అనేసి విష బీజాలని నాటడం జరిగింది. సరే గాని డూ యూ మైండ్ ఆస్కింగ్ వేర్ యువర్ బర్డ్ ఈజ్ నౌ దే సెడ్. 8 మంది, సరే నీ పక్షి ఏదమ్మా ఇప్పుడు ఎక్కడుందో కనుక్కోవచ్చా? హీ హాస్ గాన్ టు పే విజిట్ టు హిస్ ఫాదర్ ఇన్ లా సెడ్ ప్రిన్సెస్ సెప్టెంబర్. ప్రిన్సెస్ సెప్టెంబర్ ఏం చెప్పిందో తెలుసా? వాళ్ళ ఫాదర్ ఇన్ లా మామకి ఒకసారి వెళ్ళి కలిసి సందర్శించి వద్దామని వెళ్ళిందిలే అంది ప్రిన్సెస్ సెప్టెంబర్. ఎందుకంది ఈ మాట? ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఎప్పుడు వచ్చిందో తెలీదు అన్నందుకు. అండ్ వాట్ మేక్స్ యూ థింక్ హీ విల్ కమ్ బ్యాక్ ఆస్క్డ్ ద ప్రిన్సెసెస్. అక్కలందరూ చెప్పారనమాట. ఏమనుకుంటున్నావు? అది మరలా వచ్చిద్ది అనుకున్నావు? దేనికి వచ్చిద్ది? హీ ఆల్వేస్ డస్ కమ్ బ్యాక్ సెట్ సెప్టెంబర్. సెప్టెంబర్ ఏం చేసింది? లేదు, ఎప్పుడు వచ్చిద్ది కాబట్టి ఇప్పుడు కూడా వచ్చిద్ది అనేసి చెప్పడం అయితే జరిగింది. వెల్ మై డియర్ సెడ్ 8 ప్రిన్సెసెస్. అలానే ఇఫ్ యూ విల్ టేక్ అవర్ అడ్వైస్ యూ వోంట్ రన్ ఎనీ రిస్క్స్ లైక్ దట్. మేమందరం అక్కలం కాబట్టి, నీకన్నా పెద్దోళ్ళం కాబట్టి, మేము చెప్పేటటువంటిది అడ్వైస్ సలహా గనక నువ్వు వింటే ఎటువంటి రిస్కులు నీకుండవు. ఇఫ్ హీ కమ్స్ బ్యాక్ అండ్ మైండ్ యూ, ఇఫ్ హీ డస్ యూ విల్ బి లక్కీ. పాప్ హిమ్ ఇన్ టు ద కేజ్ అండ్ కీప్ హిమ్ దేర్. ఒకవేళ నీ అదృష్టం బాగుండి అది గనక వస్తే వెంటనే దాన్ని ఏం చేస్తావంటే, ఈ బంగారపు కేజ్ ఉందే, పాత చిలక చచ్చిపోయిందే, ఆ కేజ్లో పడేదాన్ని. దట్స్ ద ఓన్లీ వే యూ కెన్ బి షూర్ ఆఫ్ హిమ్. అప్పుడు మాత్రమే నువ్వు నీకు ఒక పెంపుడు పక్షి ఉందనేది కన్ఫామ్, లేకపోతే లేదు. బట్ ఐ లైక్ టు హ్యావ్ హిమ్ ఫ్లై అబౌట్ ద రూమ్ సెడ్ ద యంగ్ ప్రిన్సెస్ సెప్టెంబర్. సెప్టెంబర్ ప్రకారం ఏంటంటే అది నా రూమ్లో తిరగాడాలి, అలా ఉంటేనే నాకు బాగుంటుంది అనగానే వీళ్ళందరూ ఏం చెప్పారో తెలుసా? సేఫ్టీ ఫస్ట్ సెడ్ హర్ సిస్టర్స్ ఓమినస్లీ. చాలా భయంకరంగా వీళ్ళు ఏం చెప్పారు అంటే, సేఫ్టీ చూసుకో ముందు, లేకపోతే ఏమైద్ది, పాడుతుంది కదా వదిలేస్తే ఈరోజు మా ఇంటికి వెళ్ళింది, తర్వాత ఎక్కడైనా ఇరుక్కుపోయిద్ది, రాధిక ఏం చేస్తావు, అప్పుడు నువ్వేగా బాధపడేది అనేసి వీళ్ళు అనడం జరిగింది. ఈ అక్కలందరూ కలిసి ఏం చేశారు అంటే చాలా నెగిటివ్గా మనసులో ఏం చేశారంటే నెగిటివ్ బీజాలని నాటేశారు. దాన్ని ఏంటంటే బంధించి ఉంచితే పాడదు, వీళ్ళందరికీ సంతోషం. ఆ విధంగా వాళ్ళ తెలివితేటల్ని ఈ చిన్న అమ్మాయి మీద ప్రయోగించడం అయితే జరిగింది. దే గాట్ అప్ అండ్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. వాళ్ళందరూ ఏం చేశారు? ఆ రూమ్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. షేకింగ్ దేర్ హెడ్స్ అండ్ దే లెఫ్ట్ సెప్టెంబర్ వెరీ అన్ఈజీ. దీంతో వాళ్ళు అనుకున్నట్టే సెప్టెంబర్ చాలా అన్ఈజీగా ఉంది అండ్ ఏం చేయాలో పాలుపడట్లా. ఒక నిర్ణయం తీసుకోవాలి, కానీ ఆ నిర్ణయం కరెక్టేనా కాదా అనేది తెలీదు. బట్ సేఫ్టీ ఫస్ట్ అనేది తన మెదడులో అయితే అటు ఇటు తిరగాడుతైతే ఉందన్నమాట. ఇది పార్ట్ 1 అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 అనేది మనం చూద్దాం. ప్రశ్న అనేవి వేరే వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్స్ ఎ లాట్.